అడవిలోని తప్పిపోయాం. మార్నింగ్ 9 కి స్టార్ట్ అయిన వాళ్ళం ఈవినింగ్ 6 వరకు అడవంతా తిరుగుతూనే ఉన్నాం. మా నాన్నమ్మ గారు ఈ మాట చెప్పగానే అందరికి టెన్షన్ వచ్చేసింది. లాస్ట్ వీడియోలో నానమ్మ తాతయ్య పెళ్లి ఎలా జరిగిందో మీకు చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వీడియోయేనండి ఇది. నానమ్మ వాళ్ళు పెళ్లి చేసుకున్న చాలా సంవత్సరాల తర్వాత నానమ్మకి వాళ్ళని చూడాలనిపించి ఒకసారి వాళ్ళ ఊరు వెళ్లారంట. నానమ్మ వాళ్ళ పెద్దన్నయ్య ఆ ఊరి ప్రెసిడెంట్ అంట. ఊర్లో నుంచి వెళ్తే వాళ్ళ అన్నయ్య చూస్తారన్న భయంతోని అడవిదారిలోంచి వెళ్దామని నానమ్మ చెప్పిందంట. అలా మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎంత నడిచినా సరే అడవి వస్తుంది గానీ వాళ్ళ ఇల్లు ఇంకా రావట్లేదంట. అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళ అడవిలో తప్పిపోయారని. నైట్ అంతా వాళ్ళ అడవిలోని తిరుగుతుంటే నానమ్మకు తెలిసిన ఒకరు కనిపించి, ఇంత నైట్ ఈ అడవిలో ఏం చేస్తున్నారమ్మా అని అడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ నైట్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంచారంట. మార్నింగ్ లేవగానే నాన్నమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళ పేరెంట్స్ ని దూరం నుంచే చూసి వచ్చేసారంట. ఏదేమైనా సరే తెలిసిన ప్లేస్ కి వెళ్ళొచ్చు కానీ తెలియని ప్లేస్ కి అస్సలు వెళ్ళకూడదు. మీలో ఎవరైనా ఇలా తెలియని ప్లేస్ కి వెళ్ళి ఇబ్బంది పడ్డారా? మీ లైఫ్ లో ఇలా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.